కాకినాడ జిల్లా పిఠాపురంలో కొందరు నేతలు ఎమ్మెల్సీ ఓట్లకు డబ్బులు పంపిణీ చేస్తున్నారు. ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తూ ఎమ్మెల్సీ ఓట్లు కొనుగోలు చేస్తున్నారు. పోలింగ్ కేంద్రాలకు దగ్గరలోనే ఓట్లు కొనుగోలు చేస్తున్నారు. కూటమి అభ్యర్థి రాజశేఖర్కు ఓటు వేయాలంటూ డబ్బులు పంపిణీ చేస్తున్నారు. డబ్బు పంపిణీతో తమకు సంబంధం లేదని అంటున్నారు కూటమి నేతలు. ఎవరో పంచితే తమపై దుష్ప్రచారం చేస్తున్నారని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సారీ సార్, నాకు దీనికి చెప్పాలి. దానికి నేను ఇవ్వగలను. లిస్ట్ లో లేదండి. ఏమన్నా ఆగండి, ఏమంటే నడకలేవు కదా సార్. కాకినాడ జిల్లా పిఠాపురంలో కొందరు నేతలు ఎమ్మెల్సీ ఓట్లకు డబ్బులు పంపిణీ చేస్తున్నారు. ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తూ ఎమ్మెల్సీ ఓట్లు కొనుగోలు చేస్తున్నారు. పోలింగ్ కేంద్రాలకు దగ్గరలోనే ఓట్లు కొనుగోలు చేస్తున్నారు. కూటమి అభ్యర్థి రాజశేఖర్కు ఓటు వేయాలంటూ డబ్బులు పంపిణీ చేస్తున్నారు. డబ్బు పంపిణీతో తమకు సంబంధం లేదంటున్న కూటమి నేతలు ఎవరో పంచితే తమపై దుష్ప్రచారం చేస్తున్నారని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ అప్పారావు అందిస్తారు. అప్పారావు. శ్రీనివాస్, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పిఠాపురం నియోజకవర్గంలో కాస్త అలజడి రేగుతుంది. ప్రధానంగా పిఠాపురం పట్టణంలోని 93, 96, 97 వార్డులకు ఏదైతే పోలింగ్ కేంద్రాలు ఉన్నాయో పోలింగ్ కేంద్రాలకు సమీపంలో స్థానిక మున్సిపల్ కళ్యాణ మండపంలో కొంతమంది ఓటర్లకు డబ్బులు పంచుతున్న దృశ్యాలు బయటకు వచ్చాయి. అయితే తెలుగుదేశం పార్టీ ఏదో కూటమి అభ్యర్థి పేరపతో రాజశేఖర్ ఓటు వేయాలంటూ కొంతమంది ఈ విధంగా డబ్బుల ప్రలోభాల వల విసురుతున్నాయని బయటకు వచ్చింది. అయితే కూటమితో దీనికి ఏమాత్రం సంబంధం లేని చెప్పి తెలుగుదేశం పార్టీ నేతలు చెప్తున్నారు. ప్రత్యర్థులే ఈ డబ్బులు పంచుతూ ఈ విధంగా ఆ కూటమి అభ్యర్థిని డ్యామేజ్ చేయడం కోసం ఈ విధంగా చెప్తున్నారని తెలుగుదేశం పార్టీ నేతలు ఖండిస్తున్నారు. అయితే ప్రస్తుతం అయితే ఏదైతే ఇతర ప్రాంతాల నుంచి ప్రధానంగా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నుంచి వచ్చిన ఓటర్లకు సంబంధించి ప్రయాణికులకి ఈ డబ్బులు ఇస్తున్న విషయాలని వీడియో ద్వారా స్పష్టంగా బయటకు వస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి అటు కూటమిపైనే ఇవన్నీ కూడా ప్రచారం చేస్తున్నారు. అయితే కూటమి తరపున మాత్రం తాము చేయలేదని ప్రత్యర్థులు ఏ విధంగా డబ్బులు పంచుకో తమనే నెట్టుతున్నారని చెప్పి చెప్తున్నారు. ప్రస్తుతం దీనిపైన విచారం కూడా చేస్తామని అధికారులు చెప్తున్నారు. మరోపక్క ఏదైతే డబ్బులు పంచిన మున్సిపల్ కళ్యాణ మండపాన్ని ఇప్పుడే ఎన్నికల అధికారులు సీజ్ చేసి అదుపు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం అయితే పోలింగ్ కేంద్రంలో ప్రశాంతంగానే పోలింగ్ జరుగుతుంది. దీనిపై విచారణ కూడా చేస్తామని జిల్లా కలెక్టర్ కూడా చెప్తున్నారు. శ్రీనివాస్. రైట్ అప్పారావు, థ్యాంక్ యూ.